హాయ్ అండి, ఎలా ఉన్నారు? నేను ఈరోజు గోరు చిక్కుడుకాయ ఫ్రై చేసి చూపిస్తున్నాను. ముందుగా ఇవి బాగా ఒలుచుకొని శుభ్రం చేసుకొని ఒక గిన్నెలో వేసుకోవాలి. తగినంత నీళ్ళు పోసి కొంచెం ఉప్పు పసుపు వేసి బాయిల్ చేసుకోవాలి. చిక్కుడుకాయ ఫ్రై అండి, చపాతీలోకి రొట్టెలోకి చాలా బాగుంటుంది. కారం తినని పిల్లలకు కానీ ఎంతో ఈజీగా చేసి పెట్టచ్చు. తగినంత కొబ్బరి తీసుకోవాలి, ధనియాల పౌడర్ వేసి మిక్సీ పట్టుకోవాలి. తర్వాత కడాయి పెట్టుకొని కడాయి హీట్ చేసుకున్న తర్వాత ఆయిల్ వేసుకోవాలి. తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి. బాగా ఆయిల్ హీట్ అయిన తర్వాతనే వేసుకోవాలి, అప్పుడే టేస్ట్ వస్తుంది అన్నమాట. కర్రీ అయినా ఏదైనా సరే అప్పుడే పోపు దినుసులు వేసుకోవాలి హీట్ అయిన తర్వాతనే. వెల్లుల్లి కొంచెం పచ్చాపచ్చ దంచి వేసుకోవాలి. వేగిన తర్వాత ఉల్లిగడ్డలు వేసుకోవాలి. మూత పెట్టుకోవాలి. వేగిన తర్వాత చిక్కుడుకాయలు వేసుకోవాలి. ఆయిల్లో మగ్గించుకోవాలి. మగ్గించుకున్న తర్వాత తగినంత కారం వేసుకోవాలి. టేస్ట్ని బట్టి సాల్ట్ వేసుకోవాలి కొంచెం. చాలా ఈజీ ప్రాసెస్ అండి ఇది. టమాటాలు లేకుండా ఆనియన్తోనే చేసుకోవచ్చు. కొబ్బరి మసాలా పౌడర్ వేసి చాలా నీట్గా ఉంటుంది. తర్వాత కొబ్బరి మసాలా పౌడర్ వేసేసి కుదించుకున్న తర్వాత తగినంత కొత్తిమీర వేసి సర్వ్ చేసుకోవడం. అంటే